నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా చర్చనీయాంశంగా మారింది అల్లు అర్జున్ వివాదం. ఎట్టకేలకు అల్లు అర్జున్ వివాదంపై అయితే ఏపీ డిప్యూటీ సీఎం అలాగే అల్లు అర్జున్ మేనమామ పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు. అసలు ఆయన ఏమన్నారు, ఎవరికి సపోర్టెడ్ గా మాట్లాడారు, అసలు ఇందులో ఎవరిది తప్పు ఉందని చెప్పారు, అది చూసేద్దాం. మీడియా చిట్ చాట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ తొక్కిసలాట ఘటనపై సంధ్య థియేటర్ వద్ద ఏదైతే తొక్కిసలాట జరిగిందో, ఏదైతే అల్లు అర్జున్ అభిమాని మృతి చెందిందో దానిపై అయితే స్పందించి ఆయన ఒక మాట అన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు, ఇలా కాదు, అసలు ఒక అభిమాని చనిపోయిన వెంటనే బన్నీనే ఒక హీరోయే కాకుండా మూవీ టీమ్ కి సంబంధించిన వారు ఎవరైనా సరే మానవతా దృక్పథంతో వెళ్లి పరామర్శించాలి. సో అక్కడ పరామర్శించుంటే ఇది ఇక్కడి వరకు వచ్చుండేది కాదు అన్నట్టుగా అయితే ఆయన చిట్ చాట్ చేశారు. మరి ఇందులో ఈ వ్యవహారంలో ఓన్లీ బన్నీనే కాదు, మూవీ టీం కూడా రెస్పాండ్ అవ్వాలి. సో వాళ్ళు వెళ్ళకపోవడం వల్ల, పరామర్శించకపోవడం వల్ల మానవతా దృక్పథం అయితే లోపించినట్లయింది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఇది చూసినట్లయితే మనం ఏదైతే వార్తలు వస్తున్నాయో, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే కక్షపూరితంగా ఇది ఎంత చేస్తున్నారన్న వస్తున్న కథనాలపై కూడా ఆయన పరోక్షంగా స్పందించారు. రేవంత్ రెడ్డి వైసీపీ తరహాలా కాదు, కష్టపడి పైకొచ్చారు, ఆయన అలా చెయ్యరు అన్నట్టుగా, దీన్ని కథనాలన్నీ పోల్చి రాయొద్దు, ఇది సరికాదు అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే గత నెల రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ వ్యవహారం అనేది తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన మొత్తానికి ఏదైతే అభిమాని మృతి చెందడం వల్ల ఆయన ఒక రోజు కారాగారంలో గడిపి 14 రోజుల రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత ఒక రోజు కారాగారంలో గడిపి తర్వాత మధ్యంతర బెయిల్ రావడం వల్ల ఆయన బయటకు రావడం జరిగింది. ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చించారు కూడా. దీనిపైన రేవంత్ రెడ్డి అయితే పరోక్షకంగా కాదు, డైరెక్ట్ గా స్పందించి ఇంకా మూవీస్ కి బెనిఫిట్ షోస్ లేవు, టికెట్లు ధరలు పెంచడం కూడా జరగదు అని కూడా ఆయన చెప్పారు. అది జరగదు అని చెప్పిన తర్వాత సినీ పెద్దలు వెళ్లి కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. మరి ఏం జరగబోతుంది, సినీ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అసలే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే బడ్జెట్ ఎక్కువ పెట్టి మూవీస్ తీస్తున్నారు, హైప్ వస్తుంది, మూవీస్ కి వెళ్తున్నారు, మరి అభిమానుల తొక్కిసలాట కూడా జరుగుతుంది. ఇంకా మరి మహిళ కూడా మృతి చెందడం వల్ల రేవంత్ రెడ్డి అయితే కఠినంగా వ్యవహరించారు. బెనిఫిట్ షోస్ లేవు, అలాగే టికెట్స్ రేట్లు పెంచడం కూడా జరగదు అని చెప్పైతే ఆయన చెప్పారు. మరి ఇదే చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తూ రేవంత్ రెడ్డి కఠినంగా తీసుకోవడం కూడా కరెక్ట్ అన్నట్టుగా ఆయన అన్నారు. అల్లు అర్జున్ కి అసలు అల్లు అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగింది నాకు తెలీదు, కానీ ఆ మూవీ టైంలో అయితే రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చారు పెంచుకోవడానికి, టికెట్స్ రేట్లు పెంచుకోవడానికి కానివ్వండి, బెనిఫిట్ షోలకు కానివ్వండి. కానీ ఒక విషయం జరిగింది, ఆ విషయం ముందు వెనక ఏం జరిగిందో నాకు తెలీదు. మొత్తానికి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఎవరైనా రెస్పాండ్ అయ్యి పరామర్శించితే ఇక్కడ వరకు వచ్చేది కాదు ఈ వ్యవహారం అని అయితే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో మనము మెగా వర్సెస్ అల్లు వివాదం అంటూ ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు అని అనుకోవచ్చు. మొత్తానికి ఎలా ఏ విధంగా అయినా సరే మీడియా చిట్ చాట్ లో అయినా దేంట్లో అయినా సరే పవన్ కళ్యాణ్ స్పందించారు కాబట్టి దీంతో ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ పడుతుందని అయితే అనుకోవచ్చు. అదే విధంగా మనం చూసినట్లయితే ఏదైతే ఆ సంధ్య థియేటర్ దగ్గర జరిగిందో అభివాదం చేస్తూ ఇంకా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఏ హీరోకైనా సరే అభిమానులను చూసి అభివాదం చేసుకుంటూ రావాలి అనిపిస్తుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి అదే విధంగా అభివాదం చేసుకుంటూ వెళ్లారు అల్లు అర్జున్. మనం చూసాము సంధ్య థియేటర్ వద్ద ఆయన ర్యాలీగా రావడంతో ఒకేసారి అందరూ ఫ్యాన్స్ అంతా తొక్కిసలాట ఆడుకుని ఏదైతే ఫ్యామిలీ అల్లు అర్జున్ ని చూడాలి, వాళ్ళ తనయుడు కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అబ్బాయి పుష్పరాజ్కి పెద్ద ఫ్యాను, వాళ్ళ వీధిలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా పుష్ప అని పిలుస్తూ ఉంటారని విన్నాము. ఆమె రావడం, వాళ్ళు అందరూ ఒకేసారి రావడంతో ఆమె భర్త పాప ఒక సైడ్ వెళ్ళిపోవడం, ఈమె కొడుకు ఒక సైడ్ వెళ్ళిపోవడం, అందరూ తొక్కిసలాడడం, అందులో ఆమె చనిపోవడం నిజంగా ఇది దురదృష్టకరమైన వార్త. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా అభియోగాలు వస్తున్నాయి అల్లు అర్జున్ వ్యవహారంపై. మరి ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ విచారణకు ఎప్పుడు పిలుస్తారు? గతంలో చూసినట్లయితే ఆయన అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత విచారణ చేశారు. 3.5 గంటల పాటు విచారణ కూడా కొనసాగింది. ఈ 3.5 గంటల్లో వీడియోస్, సీసీ ఫుటేజ్ చూపించి అల్లు అర్జున్ ని మరి విచారించారు. మరి తర్వాత ఈ కేసులో ఏమవుతుంది, ఈ ఎఫెక్ట్ అల్లు అర్జున్ సినీ కెరీర్ లో ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఇంకా పుష్ప 2 సినిమాకి విషయానికి వస్తే మాత్రం పుష్ప 2 యాజ్ యూజువల్ అందరూ చూస్తున్నట్లే, అందరూ ఊహించినట్లే కలెక్షన్ల పరంగా కానివ్వండి, మూవీ పరంగా కానివ్వండి రికార్డుల బద్దలు కొడుతుందని మనం చెప్పవచ్చు. మరి ఈ అంశంపై ఈ రోజు చర్చించాం. మరో అంశంతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.